ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. మన అక్కర్లన్నీ దేవుడు తీర్చునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఇర్మీయా గ్రంథం 17 అధ్యాయము 5వ వచనం చదువుకుందాం జాగ్రత్తగా. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరమును ఆధారముగా చేసుకొనుచు తన హృదయము యెహోవా యొద్ద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. ఎప్పుడైతే ఇతరులను ఆశ్రయిస్తామో మనల్ని ఆధారం చేసుకుంటామో నష్టపోతాం కదా. చాలామంది ఏమనుకుంటారంటే నేను లేకపోతే, నేను చేయకపోతే అనుకుంటూ ఉంటాం. మనం లేకపోతే ఆ స్థానంలో వేరే ఒకరు ఉంటారు కదా. ఏది ఆగదు. అలానే మనము మనుషులను ఆశ్రయించకుండా, మనం ఆధారం చేసుకోకుండా యెహోవా మీద అంటే ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆధారపడితే మన అవసరాన్ని తీరుస్తాడు. అందుకని ఇక్కడ అన్నాడు ఏమనంటే, యెహోవా యొద్ద నుండి తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. ఏం తొలగించుకున్నవాడు? హృదయాన్ని అయితే ఎప్పుడైతే యెహోవా యొద్ద నుండి తొలగిస్తామో మన శాపగ్రస్తులుగా మారిపోతాం. అందుకని భయభక్తులు కలిగి దేవుని యందు ఆనందిస్తూ దేవుడి మీద ఆనుకుందాం. ఇతరుల మీద కానీ మన మీద ఆధారం చేసుకోకుండా దేవుని ఆధారపడదాం. ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.